హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే మూవీ భారతీయుడు 2 ఇండియన్ 2. ఈ మూవీ కమల్ హాసన్ది. ఈ మూవీలో సిద్ధార్థ్ చాలా బాగా యాక్ట్ చేశాడు. కమల్ హాసన్ అయితే చెప్పబడలేదు, అసలు సూపర్గా ఉంది మూవీ. అసలు ఒక్కో సీన్ చూస్తుంటే మనకి ఫస్ట్ నుంచే చాలా అట్రాక్టివ్గా అనిపిస్తుంది. ఒక్కొక్క సీను చాలా అద్భుతంగా ఉంది. మూవీ లవర్స్కి చాలా బాగా నచ్చుతుంది. ఈరోజు ఓటీటీలో రిలీజ్ అయింది మూవీ, నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. కథలోకి వెళ్తే అసలు ఇక్కడ జరిగే అన్యాయాలన్నీ సిద్ధార్థ్ చూపిస్తూ ఉంటాడు. సిద్ధార్థ్ వాళ్ళ ఫ్రెండ్స్తో కలిపి చూపిస్తూ ఉంటాడు. ఎదుర్కోవడానికి కమల్ హాసన్ పిలుస్తాడు. కమల్ హాసన్ పిలిస్తే ఆ కమల్ హాసన్ అసలు మాయమైపోయి ఉంటాడు, కానీ వస్తాడు. నేనే వస్తానని ట్వీట్ పెడతాడు. ఆ ట్వీట్ పెట్టిన తర్వాత నుంచి స్టోరీ సూపర్గా ఉంటుంది. మీరు కానీ చూసారంటే మూవీ ఇప్పుడు ఓటీటీలో నెట్ఫ్లిక్స్లో బాగా స్ట్రీమ్ అవుతుంది. ఖచ్చితంగా చూడండి. ఈరోజు డే 2, నేను చెప్పినట్టే డే 2 మూవీ వచ్చి మనకి కమల్ హాసన్ మూవీ. కమల్ హాసన్ వచ్చినప్పటి నుంచి ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్కరిని చంపుతూ ఉంటాడు. ఎక్కువ లక్షల కోట్లు స్కాములు చేసేస్తుంటారు. వాళ్ళని అతనికి వచ్చిన మర్మకలతో చంపుతూ ఉంటాడు. ఒక్క సిబిఐ ఆఫీసరు అతను వాళ్ళ నాన్నకాడి నుంచి ఉంటుంది. అలాంటిది అతను పట్టుకోవాలని చాలా వెయిట్ చేస్తూ ఉంటాడు. వెయిట్ చేసి అతను పట్టుకోవడానికి లాస్ట్లో అతను కూడా కాపాడుతాడు. ఇతను వచ్చి అసలు రావాలని అతను టీట్కో సాంగులు కానీ అసలు మనకి అసలు సూపర్గా అనిపిస్తుంది మూవీ చూడడానికి. కమల్ హాసన్ అంత ఏజ్ ఉండి కూడా మనకి సూపర్ తీశాడంటే అసలు ఆ ఏజ్లో కూడా సూపర్ అనుకోవచ్చు. అతను హ్యాట్స్ ఆఫ్ తీశాడు. దీనికి తోడు సిద్ధార్థ్ సూపర్గా నటించాడు. అసలు సిద్ధార్థ్ కానీ తన ఫ్రెండ్స్ సూపర్గా నటించారు. అసలు ఒక్కొక్కరు తన అమ్మ చనిపోతుంది, అతను మళ్ళీ గో బ్యాక్ ఇండియా అంటాడు. అందరూ మళ్ళీ అతను నిజాయితీగా ఉండటం వల్ల అందరూ అలాగే ట్రీట్ చేస్తారు. కానీ అతను వచ్చిన పని ఏంటి అని ఎలా చేయాలనుకుంటాడు. అసలు ఫైట్స్ కానీ అతన్ని అందరూ వెళ్ళిపోమని అంటూ ఉంటారు. అసలు మీకు చూస్తుంటే ఒక్కో సీన్ సూపర్గా ఉంటుంది. మీరు అందరూ తప్పకుండా చూడాలనుకుంటే ఇప్పుడు చూడండి. ఖచ్చితంగా ఇది ఓటీటీలో స్ట్రీమ్ అవుతుంది. అసలు సూపర్ మూవీ. నెక్స్ట్ మీకు ఏంటంటే ఇది నెక్స్ట్ సిరీస్ కూడా ఉంది. నెక్స్ట్ సినిమా